దీపావళి అంటేనే నగరంలో చాలా అంగరంగ వైభవంగా యాదవ సోదరులు సదర్ పండుగకు సంబంధించి ఏర్పాట్లతో పాటు సదర్ పండుగను కూడా నిర్వహిస్తారు. సో ప్రజెంట్ మనం కాచిగూడలో ఉన్నటువంటి ఒక చిట్టబోయిన ఫ్యామిలీ ఉన్నాం. గత కొన్ని సంవత్సరాలుగా కూడా వీరి ఫ్యామిలీ చాలా గ్రాండ్గా కాచిగూడ చెప్పల్ బజార్లో సదర్ ఉత్సవాలు నిర్వహిస్తారు. సో వారి ఇంటిలోనే చిన్నప్పటి నుండి కూడా గోవులను పెంచుతూ సో వాటికి సంబంధించినటువంటి విశిష్టత వాటి గురించి అన్నీ తెలిసినవారు. సో ఇది చాలా ఏళ్ల క్రితం నుంచి జరుగుతున్నటువంటి వారు. సో వారికి సంబంధించినటువంటి వారసులు కూడా ఉన్నారు. మనతో పాటు నందకిషోర్ యాదవ్ ఉన్నారు. అసలు ఈ సదర్కి సంబంధించినటువంటి ఉత్సవాలు ఇక్కడ యాదవ్ సోర్లు ఎప్పటి నుంచి చేస్తున్నారు, అసలు ఈ సదర్ యొక్క విశిష్టత ఏంది వారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. సో ఈ సదర్కి సంబంధించి అసలు సదర్ విశిష్టత ఏంటిది, ఎందుకు జరుపుకుంటారు? సదర్ అంటే ఈ సదర్ అనే పదం ఉర్దూ పదం. సదర్ సమ్మేళనం అంటే పెద్దగా ఎక్కువ సంఖ్య కూడడాన్ని సమ్మేళనం అంటారు. యమధర్మరాజు ఈ యమద్వితీయ తిథి రోజు అక్క ఇంటికి చెల్లెలింటికి వెళ్ళి యమునాదేవి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాడు. ఆ వెళ్ళిన వాహనమైన దున్నపోతు అది యాదవుల చిహ్నము. పాడి పరిశ్రమను ఆధారపడి జీవిస్తారు కాబట్టి యాదవుల చిహ్నం. ఆ దున్నపోతుకు ఆ యమునాదేవి పూజలు చేసి అలంకరించి శాలువతో సత్కరించి కొబ్బరికాయ కొట్టి తర్వాత ఈ దీపావళి పండుగ చేసుకున్న పిండి వంటలన్నీ అన్నయ్య వచ్చిన యమధర్మరాజుకు ఆరగిస్తాడు. ఈ ఆరగించిన తర్వాత యమధర్మరాజు తన చెల్లెని అడుగుతాడు, చెల్లెలు ఈరోజు నేను ఇంటికి వచ్చినాను, నాకు తీరిక దొరికి నాకు మంచి రాచమర్యాదలు చేసిండ్రు, నా వాహనాన్ని కూడా మంచి రాచమర్యాదలు చేసిండ్రు, మీకు ఏం వరం వాళ్ళు కోరుకో అన్నప్పుడు ఆ చెల్లెలు ఏమంటుందంటే, ఎవరైతే అన్నయ్యలు దీపావళి మరుసటి రోజున వచ్చిన యమద్వితీయ తిథి రోజున వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారో వాళ్ళకు దీర్ఘాయుషు ప్రసాదించమని చెప్తారనమాట, కోరుకుంటుంది ఆమె. కోరిన తరుణంలో యమధర్మరాజు ఇచ్చిన వరం ఒకే ఒక వరం, ఇదే దీర్ఘాయుషు కోసం ఆయన దీపావళి యమద్వితీయ రోజు ఇచ్చిన వరం. సో ఈ సందర్భంగా ఈ దీపావళి పండుగ సందర్భంగా అందరూ సబ్బండ కులాలు సబ్బండ వర్గాల వారు ఎవరెవరు ఏ వ్యాపారం మీద ఆధారపడి జీవిస్తుంటారో వారి వ్యాపార సంస్థల్లో పూజలు చేసుకుంటారు. ఈ సందర్భంగా యాదవులు పాడి పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తుంటారు కాబట్టి యాదవులు పాడి పరిశ్రమ పూజ చేసుకుంటారు. ఇందులో భాగంగానే దీపావళి పండుగ రోజు పొద్దున పూట ఎలాగైతే యమధర్మరాజు తన వాహనాన్ని తీసుకొని చెల్లెలింటికి వెళ్ళినారో మా యాదవ్ సోదరుడు ఉదయం దీపావళి పొద్దున ఒక ప్రత్యేకమైన బ్యాండ్ ఉంటుంది యాదవులకు, దనక్ దనక్తర్ అని చెప్పి ఆ బ్యాండ్ని తీసుకొని ఆడపిల్లలు చెల్లెలు అక్క బావ బామ్మర్దులు దగ్గర రిలేషన్ అందరి ఇంటికి వెళ్ళి ఈ పోతుని తీసుకొని వెళ్తారు. వెళ్ళగానే వాళ్ళు ఫస్ట్ చేసేది ఆ వచ్చిన పోతుకు ఫస్ట్ కొబ్బరికాయ కొట్టి పూలతో అలంకరించి శాలువతో సత్కరించి ఆ వచ్చిన అన్నయ్య బంధువులకు అందరికీ ఈ దీపావళి పండుగ చేసుకున్న పిండి వంటలను ఆరగిస్తారు. ఆరగించిన తర్వాత వాళ్ళకు తోచిన 500, 1000, 200 ఎంత సంతోషంతో ఇస్తారు. దాన్ని తీసుకొని ఈ యాదవులకు ఉన్నది ఒక ఆట కూడా, ఈ దాన్ని పెద్దపులి ఆట అంటారు. ఈ దనక్ దన అనే ప్రొనౌన్సియేషన్, ఆ సౌండ్ ధ్వని దనక్ దన అని ప్రొనౌన్సియేషన్ వస్తుంది. ఆ ధ్వనిలో పెద్దపులి ఆట ఆడతారు. ఇదంతా పొద్దంతా ఈ తంతు జరిగిన తర్వాత సాయంత్రము సదర సమ్మేళనం. అయితే వెనకట పూర్వం మా యాదవులల్లా చౌదరీస్ ఉంటుండే, గడ్డకో చౌదరి అని అంటుండే. గడ్డ అంటే ఒక డివిజన్కి ఒక చౌదరి ఉంటుండే. ఇప్పుడు ఆ చౌదరి అనే సంప్రదాయం కనుమరుగైపోయింది. ఇప్పుడు ఎలాగైతే కార్పొరేటర్ ఉంటారో ఒక డివిజన్కు, అలాగా రేపు 21వ తారీఖు నాడు కార్పొరేటర్ స్థాయిలో అన్ని సిటీ నగరం అంతటా సదర్ సమ్మేళనం జరుగుతాయి. 22వ తారీఖు నాడు పెద్ద సదర్ అంటే మేయర్ లెక్క అనమాట. అయితే అప్పట్లో మా పెద్ద చౌదరి గారు అక్కడ నారంగూడలో ఉంటుండే. అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళి కలవడము, అలైబలే కార్యక్రమం, అందరూ దేశమంతటా దసరా పండుగ అలైబలే కార్యక్రమం నిర్వహించుకుంటే మా యాదవులు ఈ దీపావళి పండుగ అలైబలే కార్యక్రమం నిర్వహించుకోవడము, ఆడపిల్లలకు పాదాభివందనలు చేయడం, పెద్దలను గౌరవించడం, పెద్దలకు కాళ్ళకు నమస్కరించడం, ఇలాంటి కార్యక్రమాలు ఒకప్పుడు పూర్వము ఈ సదర్ సమ్మేళనంలోనే మా వివాహ వేదిక పరిచయాలు కూడా జరుగుతుండేవి. కాలక్రమేణా కనుమరుగైపోయి అంతా 2G 3G సెక్టర్ రావడం వల్ల ఇవన్నీ కనుమరుగైపోయి ఇప్పుడు మాకు కూడా మ్యారేజ్ బ్యూరోలు మొదలైనరు. కాబట్టి అప్పుడు ఇవన్నీ తంతు జరుగుతుండే. ఈ విధంగా సదర్ తంతు అనేది అప్పటి నుంచి వస్తుంది. ఇక అలాగే వస్తూ మా తాతలు ముత్తాతలు మా నాన్నలు ఇప్పుడు మేము కూడా ఈ సదర్ సమ్మేళనాన్ని జరుపుకుంటాము. పశువులను మన సనాతన ధర్మంలో ప్రతి జీవిని, ప్రతి పాముని, ప్రతి జంతువుని పూజించే సనాతన ధర్మం మన హిందూ ధర్మం. ఈ ధర్మానికి ప్రతి పండుగకు కూడా ఒక ప్రాముఖ్యత ఉంది. అందులో మా యాదవులకు ఉన్నది స్పెషల్గా ఈ ప్రాముఖ్యత. కాబట్టి ఈ భగవంతుడు మాకు ఇలాంటి ఈ పండుగకు మాకు ప్రత్యేకంగా ఇచ్చినందుకు ఆ శ్రీకృష్ణ పరమాత్మకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ సదర్ సమ్మేళనం సందర్భంగా యాదవులకు చైతన్యపరచాలి. ఏ జాతిని మనం పోషిస్తే అధిక అభివృద్ధి గిట్టుబాటు వస్తుందో అన్న ఆలోచనతోటి హర్యానాలో ముర్ర జాతి గేదె దున్నపోతులు ఉంటాయి. అవి చాలా ప్రాముఖ్యత కలిగినవి. ఆ దున్నపోతుతోటి ఏదైతే సంతానోత్పత్తి జరుగుతుందో, ఆడ సంతానోత్పత్తి జరిగినప్పుడు ఆ గేదె రోజుకు 20-25 లీటర్ పాలిచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని మేము హర్యానా నుంచి దిగుమతి చేసి ఈ యాదవ్ సోదరులకు దాని యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క విశిష్టత తెలియజేయడానికి దాన్ని ప్రదర్శనకి తీసుకొస్తున్నాము. దాని యొక్క
సీమన్ తోటి ఒకవేళ మనం ఒకవేళ మన దగ్గర దుడ్డలిగిన పాడిగిన జన్మించినట్టయితే అవి పెద్దగైన తర్వాత అవి కూడా పెద్ద ఎక్కువ పాలిచ్చే స్తోమత ఉంటాయి కాబట్టి ఈ ముర్రా జాతి హర్యానాలో చాలా ఫేమస్. ఇప్పుడు మన దగ్గరికి 4 హర్యానా దున్నపోతులు వచ్చినాయి. అందులో బాహుబలి అనేది ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినది. అది కనీసము 9 ఫీట్ల హైట్ ఉంటుంది. మనం చేతికి కూడా అందుకోలేము అంత హైట్ ప్రాముఖ్యత. అది నంబర్ 1 బుల్. హర్యానాలో ఎక్కువ, హర్యానా పంజాబ్లో 2-3 నెలలకు ఒకసారి వాటి అందాల పోటీలు జరుగుతుంటాయి. అక్కడ అది ఛాంపియన్ కొట్టిందన్న. ఎంత ఏమేమి ఫుడ్ పెడుతున్నారు వాటికి? ఈ బర్రెలకు ఎక్కువ అక్కడ హర్యానాలో చాలా సన్నని సొప్ప లాంటిది వస్తాను. ఆ సన్న సొప్ప, శనగ చున్ని, కల్లి దానా అవన్నీ పెడతారు. దాంతోపాటు దానికి చిన్నప్పటి నుంచే పాలు కూడా అలవాటు చేస్తారు. కాబట్టి మన దగ్గర డైలీ వాటికి 5 లీటర్స్ నుంచి 10 లీటర్స్ పాలు కూడా ఇస్తుంటారు. దాంతో ఇచ్చిన తర్వాత దానికి డైలీ 5 కిలోమీటర్స్ అట్లా వాకింగ్ కూడా చేస్తారు. కాబట్టి అది దారుఢ్యంగా ఉంటుంది. అందరు మేము ఒక వారం రోజుల ముందు దిగుమతి తీసుకొచ్చాము. ఎందుకంటే ఇక్కడ 2-3 రోజులు మన వాతావరణానికి అలవాటు పడాలని చెప్పేసి అని వారం రోజుల ముందు తీసుకొచ్చాము. ఇప్పుడు వాటికి అలంకరణ జరుగుతుంది. సదరు 22వ తారీఖున సాయంత్రము 8 గంటలకు మొదలవుతుంది. 8 గంటలకు మొదలయ్యి రాత్రి 2 గంటల వరకు జరుగుతుంది. అయితే చాలా లేట్ అవ్వడం వల్ల మా మహిళలకు కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. నేను వచ్చే సంవత్సరం ఎలాగైనా ప్రభుత్వంతో డిమాండ్ చేసి పోలీస్ కమిషనర్ గారితో కూడా రిక్వెస్ట్ చేసుకొని ఈ నారంగుల సదరు కూడా పొద్దున పూటనే పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి మాకు ఆలోచన ఉంది. దీన్ని మా యాదవ్ సోదరులు అందరితోటి చర్చించి ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి చర్చించి ఒక నిర్ణయం తీసుకొని వచ్చే సంవత్సరం ఇలా చేసేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మా దగ్గర కనీసం 20 దున్నపోతులు వస్తున్నాయన్న. మా దగ్గర నుంచి 20 దున్నపోతులను తీసుకెళ్తున్నాం అక్కడికి ప్రదర్శనకి. మా జంటనాల యాదవులందరికీ కలిసి ఒక 1000 దున్నపోతుల వరకు వస్తాయి. నేను గ్రేటర్ హైదరాబాద్ యాదవ్ సంఘం చైర్మన్. నా పేరు చిట్టబైన నందకిషోర్ యాదవ్. సో నేను ఈ పోతుల అందరికీ కూడా నేను యోగక్షేమాల కోసము అక్కడ కావాల్సిన ఏర్పాట్ల కోసం కూడా అందరికీ నేను చెప్తుంటాను. సిపి గారికి కానీ, ట్రాఫిక్ వాళ్ళకి కూడా అని, మన వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా మా వాళ్ళకు వచ్చిన వాళ్ళకి మంచినీటి సౌకర్యం కానీ, మహిళలకు రక్షణ కానీ, మహిళలకు మొబైల్ టాయిలెట్స్ కానీ ఏర్పాటు చేయడానికి కూడా మేము మెమరాండం ఇచ్చి ఉన్నాము ఆల్రెడీ. ఆ ఏర్పాటు చేస్తాయి. అయితే అక్కడ మహారాష్ట్రలో సిటీ అవుట్స్కట్స్లో ప్రభుత్వ భూమిని లీజ్కిచ్చి ఒక 10 బళ్ళు ఉన్న వాళ్ళకు 100 గజాలు, 20 బళ్ళు ఉన్న వాళ్ళకు 200 గజాల చొప్పున లీజ్ పద్ధతిని ఇచ్చిర్రు. ఆ పాలన్నీ తీసుకొచ్చి ఒకే చోట మార్కెట్లో అమ్ముతారు. ఆ పద్ధతి చాలా బాగుంది. ఇక్కడ మేము యాదవులము పశువులను పోషించి జీవనోపాధి గడపాలంటే చాలా కష్టంగా ఉంది. ఎవరింట్లోనే ఒక 10 బళ్ళు ఉంటే ఎలక్ట్రిసిటీ బోర్డు వాడు కమర్షియల్ ఇస్తుండు, వాటర్ వర్క్స్ వాడు కమర్షియల్ ఇస్తుండు. మేము మా యాదవులకు కొద్దిగా జీవనోపాధి కరువైతుంది. కాబట్టి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా యాదవులకు కూడా ప్రభుత్వ భూమి లీజ్ పద్ధతిని ఇచ్చి సిటీలో ఒక పశువు లేకుంటే వాటికి వాకింగ్ కంపల్సరీ అవసరం. కాబట్టి మాకు సిటీ అవుట్స్కట్స్లో పశువుల పోషణకు లీజ్ పద్ధతిని ఇస్తే యాదవులంతా అక్కడ పశువులను పోషించుకొని ఆ పాలను తీసుకొచ్చి ఇలాగ రైతు బజార్లో పాలు అమ్ముతున్నారు. మా యాదవుడు ఒక రైతు బజార్లో ఏర్పాటు చేస్తే ఆ రైతు బజార్లో అందరు పాలు అమ్ముకొని జీవనోపాధి గడిపే అవకాశం ఉంటుందన్న. ఎందుకంటే అందరు ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆధారపడి ఆశలు పెట్టుకుంటే అందరికీ దొరకవు. ఉన్న ఉద్యోగాలు తక్కువ. ఇప్పుడు జనరేషన్ పెరిగింది కాబట్టి కొంతమంది కులవృత్తుల మీద ఆధారపడి జీవించాల్సి వస్తుంది. కాబట్టి మా కులవృత్తి అనేది కనుమరుగు కాకుండా ఉండాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర పండుగగా ప్రకటించారు. ఈ సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారికి ఏం విన్నపం చేస్తున్నాను అంటే మా యాదవులకు నగర శివారు ప్రాంతాల్లో ఇక్కడ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా మాకు కూడా స్థలం కేటాయిస్తే సిటీలో ఉన్న యాదవులందరూ వెళ్ళి అక్కడ పశువులను పోషించుకొని అక్కడికి పాలు పొద్దున సాయంత్రం తీసుకొచ్చి ఇక్కడ రైతు బజార్లో పెట్టి అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ సిటీలో ఉన్న మా యాదవులను కూడా మున్సిపల్ వాళ్ళు బాగా ఇబ్బంది పెడుతున్నారు. దోమలు వస్తున్నాయని చెప్పేసి పక్కింటి వాడు కూడా కంప్లైంట్ ఇవ్వగానే మాకు రజాకార్ నిజాం సర్కార్ పాలన నుంచి కూడా ఈ సిటీలో బలున్నాయి అన్న. ఇప్పుడు పాపులేషన్ పెరగడం వల్ల ఇవి కొంతమంది పోషించుకోలేక తీసేస్తున్నారు. వాటికి వాకింగ్ లేకపోతే అనారోగ్యానికి గురై చనిపోతున్నాయి. కాబట్టి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నా మాట మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. మా యాదవులకు ఈ విధమైన ఏర్పాటు చేస్తే మీకు జీవితాంతం మిమ్మల్ని మా యాదవులు గుండెల్లో పెట్టుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మొత్తం చూడొచ్చుగా యాదవ్ సంబంధించినటువంటి సోదరులు చేసేటువంటి సదర్ విశిష్టత గురించి చూసాము. సో రానున్న రోజుల్లో ఇంకా ఈ యాదవ సంబంధించినటువంటి సదర్ సమ్మేళనం చాలా గ్రాండ్గా నిర్వహించాలని చెబుతున్నాం. లడ్డూ యాదవ్ కూడా మనతో పాటు ఉన్నారు. ఈ సదర్ విశిష్టత ఏంటి, అసలు ఎక్కడి నుంచి దున్నపోతులు తీసుకొచ్చారో వారి మాటలు తెలుసుకుందాం. సో నమస్తే. ఈ దున్నపోతులు హర్యానా కింద తెచ్చినాం మన సోనిపత్. అది చూడొచ్చన్న. నేను ఎంతున్నా 5.5 ఉన్నా, నాకన్నా అయితే ఉన్నాయి. ఏమేమి పెడతారు రోజు వీటికి డ్రై ఫ్రూట్స్, యాపిల్, పాలు, 3 పూటలు మాలిష్ 6 వచ్చినాయి అన్న. 22వ తారీఖు సాయంత్రం 7 తర్వాతనే వెళ్తామన్న. ఇది మా తాతల జమానా నుంచి చేసుకుంటూ వచ్చినాం.
ఇప్పుడు మేము చేస్తున్నాం. నాకు కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ పండుగ జరుపుతాం మేము. దానికి ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క ఊర్లలోకి ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, మహారాష్ట్ర కానీ, కర్ణాటక ఇవన్నీ అక్కడికి అంతా చాలామంది వస్తారు. దానికి హ్యాపీగా మేము భోజనాలు పెడతాం. వాళ్ళకు భోజనాలు, రూమ్స్, కమిటీ హాల్స్ ఇవన్నీ బుక్ చేసి పెడతాం. 4 రోజుల ముందుగా తెచ్చినాం. ఇంకొక 4 రోజులు ఉంటే వెళ్ళిపోతాయి. లోకల్ మా ఇంటివి ఉన్నాయి. ఇవి ఒక 6 దున్నపోతులు హర్యానా కింద తెప్పించాను. రాజు డైరీ ఫారం అనేసి, రాజన్న డైరీ ఫారం అని టోల్గేట్ దగ్గర ఉంటుంది, భువనగిరి టోల్గేట్ దగ్గర. ఆయన ఒక 4 వస్తున్నాయి. అన్ని కలిపి మా ఇంట్లోకి కలిపి ఒక 22 దున్నపోతులతోని ఈసారి ఊరేగింపు చేద్దామని భావించుకున్నాం. లాస్ట్ టైం అంటే పోయిన సంవత్సరం స్కంద సినిమాలో నటించిన దున్నలను తీసుకొచ్చారు. మరి ఈ సంవత్సరం ఏ సినిమాలో నటించినవి తీసుకొచ్చారు? లేదన్నా, బోయపాటి గారికి ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం. మా దున్నపోతులని ఒక దాని గురించి ఎస్పెషల్గా ఒక సినిమా తీసి అలా రామ్ గారిని పెట్టినందుకు ఆయనకి ఎప్పటికీ మేము ఎప్పుడు రుణపడి ఉంటాం, మా చిట్టపోయిన కుటుంబం అనేసి. ఇప్పుడు బాహుబలి వచ్చింది, ఈసారి రానా వచ్చింది, బాబు వచ్చింది, ఇంకా 3 పేర్లు ఉన్నాయి. అవి 3 బయట పోయినాయి. రేపు పొద్దులు వస్తాయి. ఇలా సదరు ఉంటాయి. కొన్ని ఏళ్ళల్లో ఇలా దీపావళి రోజు సదరు ఉంటుంది, రేపు ఉంటుంది 21 తారీఖు రోజు, మనది 22 తారీఖు రోజు. ఆ రోజు రండి, అన్ని దున్నపోతులు చూడవచ్చు. సో చూడవచ్చు, మొత్తానికి హైదరాబాద్ నగరంలో జరిగేటువంటి ఇటు నారాయణగూడ, కాచిగూడ, తర్వాత ముషిరాబాద్, సో అన్ని ఏరియాల్లో యాదవర సదరు సమ్మేళనం అయితే చాలా ఘనంగా జరుగుతుంది. సో దీనికి సంబంధించి పూర్తి విశిష్టత కూడా తెలుసుకున్నాము. సో ఈ సదరుకు సంబంధించినటువంటి దున్నపోతులు కూడా హర్యానా రాష్ట్రం నుంచి తీసుకొచ్చారు. వాటికి డ్రై ఫ్రూట్స్తో పాటు పాలు కూడా 20 నుంచి 30 లీటర్ల పాలు కూడా వాటికి పెడుతున్నామని చెప్తున్నారు. సో మొత్తానికైతే చాలా గ్రాండ్గా నిర్వహించేటువంటి చిట్టబోయిన కుటుంబంతో పాటు ఇంకా నగరంలో చాలా ఏరియాలో మాత్రం సదరుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇది ఈ సదర్ విశిష్టతకు సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ జగన్తో అనిల్ V6 న్యూస్, హైదరాబాద్.